ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు మేరకు వచ్చి బీఫామ్ తీసుకోమన్నారు. ఆ బీఫామ్ కలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి రేపు పొద్దున నా నామినేషన్ ఉండి అసెంబ్లీకి, పార్లమెంట్ కాదు ఉండి అసెంబ్లీకి నేను రేపు 11 o'clock అలాగా నా నామినేషన్. అవును, ఉండి కేటాయించారు, బీఫామ్ తీసుకున్నానికి రమ్మన్నారు, అందుకనే ఇక్కడికి వచ్చా. ఇంకేం ఉత్కంఠ లేదు, ఉత్కంఠ కలిసే పనిచేస్తాం. రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితోటి పెట్టుకున్నాం. రామలక్ష్మణులాగా ఉంటాం. ఎంపీగా చేయాలనుకున్నారు కానీ ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి ఏముంది, చాలామంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎంపీలకు వెళ్తున్నారు 90%. నేను అటు నుంచి ఇటు వచ్చా అంతే. మాజీ ఎమ్మెల్యే గారు శివరామకృష్ణరాజు గారు మీకు ఎలా ఉంటారు? అసలు ఓట్లు చీలే అవకాశం ఉంది. ఉండి టీడీపీ కంచుకోట, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఉండి టీడీపీకి కంచుకోవడాన్ని మీరు చెప్పిన మాట నిజం. శివరామరాజు గారికే లేకపోతే రఘురామరాజుకో కాదు, అది టీడీపీ కంచుకోట. అది మీరే చెప్పారు కాబట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.